ఆడా కాదు ఈడ కాదు ఆ మీరొల్ల మేడ కాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అలుగువాగు తాండలోన జమ్మ చెవుడు చెట్టున్నది ఆ జమ్మ ఎవడు చెట్టి కింద అమ్మ నొప్పుల పడుతుండాది ఎండలేదు రాత్రి కాదు ఈ ఎగు సుక్క వడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల అమ్మ పేరు మీరాబాయి నాయన పేరు సోమలగండు తాత పేరు బహుదూరు ముత్తుల తాత ఈరా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్ శబాస్ భీమ్లా నాయక్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ సార్కు నమస్కారం చూసి ఒక్కసారి మీకు కలుస్తా సార్ నమస్కారం మధుప్రియ గారు పెద్ద గుణం గల్ల తల్లి కింది తాయిలకి వెళ్ళి వచ్చినామమ్మ ఒక్కసారి మిమ్మల్ని కలుస్తామ్మా నమస్కారం. ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైతే భూమి ఇచ్చిందో ఆ భూమి కూడా ఇప్పుడు ఎవరో తెలియని వాళ్ళకి కేసు ఇవ్వడం కోర్టు నడుస్తుందంటూ కూడా మొగలే గారు చెప్పడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ సీఎం అయినాక పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే భీమ్ నాయకుల ఆఫర్ ఇచ్చారో ఆఫర్ల తర్వాత ఆయన సీఎం మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ నేపథ్యంలో కలవడానికి మంగళగిరి చాలా సార్లు కానీ కలిసే అవకాశం రాలేదంట. సో అటు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఒకసారి కలవాలనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్కి కూడా వెళ్ళి కలవడానికి ప్రయత్నించారంట. అప్పుడు మోదీ వచ్చిన నేపథ్యంలో కొన్ని పరిస్థితుల వల్ల కలవలేకపోయారంట. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించుకొని మళ్ళీ ఒకసారి కలవాలని ఉంది. అలాగే కేటీఆర్ కూడా స్పందించి తనకు ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు స్పందించిందని ఆయన చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మధుప్రియ గతంలో ఆఫర్లు లేనప్పుడు మధుప్రియ కూడా ఆఫర్లు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మధుప్రియ కూడా స్పందించట్లేదంట. సో ఈ వీడియో చూసైనా వాళ్ళు స్పందించి పద్మశ్రీ కానీ అంతరించిపోతున్న కిన్నెరసాన్ని వెలుగులో తీసుకొచ్చిన కళాకారుడు కాబట్టి మళ్ళీ వీళ్ళంతా ప్రభుత్వం కానీ ఇటు ఆయన ఎవరైతే కలవాలనుకుంటున్న వాళ్ళు కానీ కలిసి మొగలే గారికి కొద్దిగా ఆర్థిక సహాయంతో పాటు ఆయనకి మరిన్ని అవకాశాలు కల్పించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది.